ఉంటారండి. రపా అనేది అంతవరకు మాటతోనే అది. రపా అంటే ఏదో అభివృద్ధి ఏదో చేద్దామని చెప్పి అనేది కాదు. ఏవండి మరి ఫస్ట్‌లో 155 సీట్లొచ్చింది. 151. 151 సీటుకి మరి 11 వస్తాయని ఎవరైనా ఊహించుకున్నారండి? అలాగే జనాన్ని మ వాళ్ళు ఏదో మభ్యపెట్టి అలాగా ఇది చేశారే తప్ప దానికి మరొకటి లేదు. కాబట్టి రపా అనే దాన్ని మనం అసలు ఎక్కువగా తీసుకోకూడదండి దాన్ని. ఈసారి ఎలక్షన్ పెడితే మళ్ళీ టీడీపీ వస్తుందండి. ఈసారి ఎలక్షన్ పెడితే వైసీపీ ఎలా వస్తుంది? ఇప్పుడు 151 సీటు ఉన్నప్పుడే వాళ్ళు ఇంకా పెంచుకోలేకపోయారు సీట్లు. మరి ఇప్పుడు 11 సీట్లు వచ్చినప్పుడు మళ్ళీ అదే వస్తుందా అంటే మనం ఎలాగా? కాబట్టి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆచరించండి. ఆ పార్టీ నిబంధనని, ఆ పార్టీ ఆచరించే పద్ధతులన్నీ కూడా ఆచరించి మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం. చాలా బాగుంది ఈ పరిపాలన. ఎందుకంటే అన్ని రకాలుగా అన్ని రంగాల్లో కూడా ఇప్పుడు లేడీస్కి ఫ్రీ బస్సు, జెంట్స్కి మరి ఒకప్పుడు 2000 నుంచి 250, 250 ఎప్పుడుకో 5 సంవత్సరాలు 3000 చేశారు పెన్షన్. ఈరోజు 4000 నెల నెలకి కరెక్ట్గా ఇస్తున్నారు. ఈ ప్రభుత్వం చాలా బాగుంది. ఈ ప్రభుత్వంలోనే మనకి రాజధాని కూడా చక్కగా కుదుటపడుతుంది. మనం ఉన్నామంటే మన రాష్ట్రానికి మెయిన్ రాజధాని అవసరం, పోలవరం అవసరం. ఈ పనులన్నీ కూడా ఈ కూటమి చక్కగా చేసుకుంటూ పోతుంది. మరి ఇంకా వేరే వాళ్ళు కూడా ఈ కూటమిని నమ్మి మన పార్టీతో కలిసి ఇంకా రావాలని చెప్పి ఆశిస్తూ ఈసారి కూడా మళ్ళీ ఈ తెలుగుదేశం పార్టీ వచ్చి ఎంతో ఇంకా మెరుగైన డెవలప్ చేయాలని చెప్పి ఆశిస్తున్నాం. మరి ఇప్పుడు రోడ్లు కూడా చాలా వరకు వేస్తున్నారు, ఆ గుంటలన్నీ పూడుతున్నారు. చాలా బాగుంది. ఒకప్పుడు మరి రోడ్లు లేవు, ఏదీ లేదు. కాబట్టి ఇప్పుడు రోడ్లు కూడా మనం చక్కగా వేస్తున్నాం. మనం నడవాలంటే దారి బాగుండాలి కదండి. కాబట్టి రోడ్లు కూడా శుభ్రంగా వేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం చాలా బాగుంది. అన్నా క్యాంటీన్ పాప అసలు అన్నా క్యాంటీన్ అంటేనే చాలా ఇదండి. ఎవ్వరు కూడా ఏ సమయంలో ఎక్కడ ఉన్నప్పుడు కూడా అప్పుడు గబక్కన భోంచేస్తారు. ఆకలి తీర్చే దేవుడే ఎన్టీఆర్. ఆయన స్ఫూర్తితో మరి ఇలా అన్నా క్యాంటీన్ చక్కగా నడుస్తుందంటే లేని వాళ్ళకి అన్నం పెడితే ఎంత ఇదండి. కాబట్టి అన్నా క్యాంటీన్ చాలా బాగుంది. బోండమ్మ గారి పరిపాలన ఇంకా సూపర్గా ఉంది. ఆయన ఏదైనా కానీ ఖండించే మరి ఎదురులేని మనిషి బోండమ్మ గారు. ఏంటి ఆయనకి మరి సాటి ఎవరూ లేరు. ఎమ్మెల్యేగా ఈ మధ్య నియోజకవర్గంలో ఆయన చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు. పేదవాళ్ళకి ఆయన వాళ్ళు బడ్డీ కొట్లు ఇవ్వడం కానీ, మరి తోపుడు బళ్ళు ఇవ్వడం కానీ, చిన్న చిన్న వ్యాపారాల్లో అన్నిట్లో ఆయన చక్కగా లేని వారికి ఆయన చక్కగా ఇది చేస్తున్నాడు. కాబట్టి బోండమ్మ గారి ప్రభుత్వం చాలా 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 బాగుంది.